బోరబండ బీజేపీ ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ను పొగడడం మొదలుపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ గడిబద్దలు కొట్టింది బీజేపీయే అని అన్నారు. ఇటు ముస్లిం టోపీ పెట్టుకుని ఓటు అడగాల్సి వస్తే తల నరుక్కుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వస్తున్న సర్వేలన్నీ బోగస్సేనని అన్నారు. బీఆర్ఎస్ ను మరోసారి ఫామ్ హౌస్ కు పరిమితం చేసేలా జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. మాగంటి మృతికి కేటీఆర్ఏ కారణమని గోపీనాథ్ తల్లి చెప్పారంటూ బండి సంచలన ఆరోపణలు చేశారు. అక్కడక్కడ అడుగుడు మాట్లాడుతున్నా బీజేపీ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది బిడ్డ మొత్తము ఈ సర్వేలు పోటీగాడు టిపెటిల్లు ఉన్నాడు కదా, టిపెటిల్లు ఆంధ్రాలో ఒక సర్వే కంపెనీకి 2 కోట్లు ఇచ్చినాడ. ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట, ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు, పీక గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇక మాగంటి గోపీనాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసారని ఇలా వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది ఇలా నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్ అట. కేటీఆర్ఏ నా చావుకు, నా కొడుకు చావు కారణం కేటీఆర్ఏ అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది, ఏమనుమానం ఉందా ఆయన మీద విచారణ జరపాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా, లేకుంటే సాటుపోయి వెంటిలేటర్ తీసిండా? నాకైతే అనుమానం ఉన్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం జోరుగా కొనసాగిస్తోంది. యూసఫ్గూడలో నిర్వహించిన ప్రచారానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ తహతహలాడిపోతోందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీని గెలిపించి కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలన్నారు ఆయన. బీజేపీతో పాటు జనసేన కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే నమ్మకం కలిగిందన్నారు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఆశీర్వాదాలతో, అసదుద్దీన్ ఓవైసీ ఆదర్శాలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. ఎవరైనా గతంలో ఎంఐఎం పార్టీ తరఫున పతంగు గుర్తు పెట్టుకొని పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆయన ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకొని పతంగు గుర్తు స్థానంలో చేయి గుర్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకొని అద్దెకు తెచ్చుకొని అభ్యర్థిని నిలబెట్టాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి వచ్చింది, కాంగ్రెస్ పెట్టుకొచ్చింది. ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పారు, ఈరోజు ఎన్నికల కోసము కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ముందు పూర్తిగా మోకరిల్లిందని సందర్భంగా మనయేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ఓట్ల కోసం గత నెల రోజులుగా ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదు. పూర్తిగా జూబ్లీహిల్స్ లో ఏ రకంగా గెలవాలి, జూబ్లీహిల్స్ లో ఏ రకంగా ముస్లింల ఓట్లు వేయించుకొని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంత్రులు వేరే పని చేయడం లేదు.